కొట్లాడిన 20 చేతుల ఈరమాతవమ్మ ఒలికెక నువ్వు పెట్టినవంటే పుట్టెడు బండారు నేలగూలునమ్మా బంగారు గాజులు భక్తుల పూజలు కుడుక కనుములు పసుపు కుంకుమాలు నిలువెత్తు దండలు నిమ్మకాయలు గవ్వలతోని ఘనముగ పూజలు అఖిలాండేశ్వరి మా చాముండేశ్వరి అమ్మా భవానీ నీ భక్త జన పోషణి అఖిలాండేశ్వరి మా చాముండేశ్వరి అమ్మా భవానీ శ్రీ భక్త జన పోషణి వారము నాడు మంగళవారము నాడు కోరి కోరి నీకు పూజలు చేసేరు ఏడు తీర్ల పిండి నీకు తెచ్చేరు పట్టు వర్సి పట్నాలు వేసేరు కోడి పుందులు కొబ్బరికాయలు గండ దీపాలు నిండొక్క పొత్తులు కాళీమాతవు కనకదుర్గవు సర్వదేవతల రూపమే నీవు అఖిలాండేశ్వరి మా చాముండేశ్వరి అమ్మా భవానీ శ్రీ భక్త జన పోషణి అఖిలాండేశ్వరి మా చాముండేశ్వరి అమ్మా భవానీ శ్రీ భక్త జన పోషణి ఏడు లోకాలు ఏలేటి తల్లివి సల్లాని మా తల్లి మా కల్పవల్లి అఖిలాండేశ్వరి మా చాముండేశ్వరి అమ్మా భవానీ శ్రీ భక్త జన పోషణి అఖిలాండేశ్వరి మా చాముండేశ్వరి అమ్మా భవానీ శ్రీ భక్త జన పోషణి అఖిలాండేశ్వరి మా చాముండేశ్వరి అమ్మా భవానీ నీ భక్త జన పోషణి అఖిలాండేశ్వరి మా చాముండేశ్వరి అమ్మా భవానీ శ్రీ భక్త జన పోషణి ఇది మా ఊరాల ఎల్లమ్మ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది మా ఊరాల ఎల్లమ్మ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది పవిత్రమైన క్షేత్రం పతివ్రతామ తల్లి క్షేత్రం పవిత్రమైన క్షేత్రం పతివ్రతామ తల్లి క్షేత్రం దర్శించిన వారికి భాగ్యం భక్తులకది ఏ పుణ్యం దర్శించిన వారికి భాగ్యం భక్తులకది ఏ పుణ్యం ఇది రేణుకా ఎల్లమ్మ పండగ వేలాది భక్తుల నడుమ జరిగే వేడుక మా ఊరాల ఎల్లమ్మ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది తల్లి ఎల్లమ్మ తల్లి పల్ల జడల పరమేశ్వరుని పగడాల పుత్రిక ఎల్లమ్మ తల్లే కైలాసాన్నే దిగి వచ్చింది కలిలో ధర్మం నిలపడానికై కలిలో ధర్మం నిలపడానికై పుట్టలోన ఒక పత్తి పువ్వులో పూసినట్టి మా ఎల్లమ్మ తల్లే పుడమిని అంతా ఏలడానికై అవతరించి
అవతరించెను అవని లోపల అవతరించెను అవని లోపల పరశురామునికి తల్లై జమదగ్నికి ఇల్లాలై పరశురామునికి తల్లై జమదగ్నికి ఇల్లాలై కష్టాలెన్నో ఓర్చి సహనశీలిగా వెలిగే కష్టాలెన్నో ఓర్చి సహనశీలిగా వెలిగే ఇది మా ఊరాల ఎల్లమ్మ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది ఓ ఆవురాల ఎల్లమ్మ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది ఆ తల్లి ఎల్లమ్మ చేరుపోతులను చేతుల చుట్టి జంజిరాలుగా వేసినవమ్మ నాగుపాములు నడుముకు చుట్టిన నాగాభరణ దేవతవమ్మ నాగాభరణ దేవతవమ్మ గావు పిల్లలు ఘటం కుండలు గవ్వల దండల తల్లివి నీవే జమిడిక మూతల జాగంట నాదుల్ల జగజ్జనని ఎల్లమ్మవు నీవే జగజ్జనని ఎల్లమ్మవు నీవే ఎల్లు ఎల్లు ఎల్లంటే నువ్వు పుట్ట నుంచి ఎల్లినవే ఎల్లు ఎల్లు ఎల్లంటే నువ్వు పుట్ట నుంచి ఎల్లినవే ఎల్లమ్మ తల్లిగా వెలసి ఎల్ల లోకాలు ఏలుతున్నవే ఎల్లమ్మ తల్లిగా వెలసి ఎల్ల లోకాలు ఏలుతున్నవే ఇది రేణుకా ఎల్లమ్మ పండగ వేలాది భక్తుల నడుమ జరిగే వేడుక ఓ ఆవురాల ఎల్లమ్మ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది ఆ తల్లి మహిమల ఎల్లమ్మ ఊరాలెల్లమ్మ బల్కంపేటలో బావిలో వెలిసి భక్తులను పాలించుచుండెనే కోరి కోరి కోరెల్లిలో వెలిసి కోరిన కోర్కెలు తీర్చుతుండెనే కోరిన కోర్కెలు తీర్చుతుండెనే కోనగిరిలోన నిండుగా వెలసి దీనుల పాలిట దిక్కై నిలిచే గణేశపురమున దండిగా వెలిసి దయా కరుణలు చూపుతున్నదే దయా కరుణలు చూపుతున్నదే గోలుకొండకిల మీద రాజులు గొలిసిన తల్లి గోలుకొండకిల మీద రాజులు కొలిసిన తల్లి జగతిలోన జనులంతా పూజలు చేసే తల్లి జగతిలోన జనులంతా పూజలు చేసే తల్లి ఇది రేణుకా ఎల్లమ్మ పండగ వేలాది భక్తుల నడుమ జరిగే వేడుక ఓ
ఎల్లమ్మ నీకు వేవేల వందనాలమ్మా. హొయ్యా రే హొయ్యా 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 రే హొయ్యా 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 రే హొయ్యా 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 రే హొయ్యా హొయ్యా. చూడా సక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి మై మగల్ల మాయమ్మ మా ఊరాల మా ఎల్లమ్మ మాలన నీదేనమ్మా ఎల్లమ్మో. తల్లి మా పాలన నీదేనమ్మా ఎల్లమ్మ నీ దీవెన మాదేనమ్మా ఎల్లమ్మ. చూడా సక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి మై మగల్ల మాయమ్మ మా ఊరాల మా ఎల్లమ్మ. దండాలు దండాలు ఎల్లమ్మ దయగల్ల తల్లివే ఎల్లమ్మ. మా ఊరాలెల్లమ్మ వెండి కొండలే దిగి వచ్చిన పెయ్యగల్లా తల్లివి నీవే వేవేల భక్తులగా చేదేవి ఎల్లమ్మ తల్లి. వేవేల భక్తులగా చేదేవి ఎల్లమ్మ ఆ, తల్లి. పుట్టలోన పుట్టినవమ్మ పువ్వులోన పూసినవమ్మ అవనినంత ఏలడానికై ఆదిశక్తిగా వచ్చినవమ్మ. అవనినంత ఏలడానికై ఆదిశక్తిగా వచ్చినవమ్మ. ఎన్నెన్ని మహిమలు నీలో ఎల్లమ్మో. తల్లి ఎల్లమ్మ మమ్మల్ని చల్లగా చూడమ్మా. తల్లి ఎన్నెన్ని లీలలు నీలో ఎల్లమ్మ ఎన్నెన్ని లీలలు నీలో ఎల్లమ్మ. చూడా సక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి ఆహా. మై మగల్ల మాయమ్మ మా ఊరాల మా ఎల్లమ్మ. తల్లి రేలుగల్లమ్మ మండేటి ఆ సూర్యుడే నీ నుదుటికి బొట్టోయమ్మ వెలిగేటి ఆ నెలవంకే నీ తలలో నా సిరివంకమ్మ. వెలిగేటి ఆ నెలవంకే నీ తలలో నా తల్లి సిరివంకమ్మ. పొడిసేటి పొద్దుగోలే ముద్దుగను ఉన్నావమ్మ పూసేటి పువ్వుగోలే నిగ నిగ మెరిసే తల్లివమ్మ. పూసేటి పువ్వు గోలే నిగ నిగ మెరిసే తల్లివమ్మ. నిన్ను వర్ణింపగ తరమా ఎల్లమ్మో. తల్లి వేణుగా ఎల్లమ్మ మా కష్టాలన్నీ తీర్చవమ్మా. తల్లి నిన్ను మేము పొగడగ తరమా ఎల్లమ్మ నిన్ను మేము పొగడగ తరమా ఎల్లమ్మ. చూడా సక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి మై మగల్ల మాయమ్మ మా ఊరాల మా ఎల్లమ్మ. వందనాలు వందనాలు ఎల్లమ్మ మా వరాల తల్లివే ఎల్లమ్మ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి మమ్మాదుకోవమ్మా. పల్ల జడల మాతవు నీవే పరశురాముని తల్లి నీవే శివుని చిన్న బిడ్డ నీవే జమదగ్ని ఇల్లాలు నీవే. శివుని చిన్న బిడ్డవు నీవే జమదగ్ని ఇల్లాలు నీవే. కన్న కొడుకుతో నీవు కష్టాలే పడినావమ్మ కష్టాల్లో ఉన్న మమ్ముల కాపాడగ వచ్చినవమ్మ. కష్టాల్లో ఉన్న మమ్ముల కాపాడగ వచ్చినవమ్మ. ఎంత గొప్ప దేవతవమ్మ ఎల్లమ్మో. తల్లి ఎల్లమ్మ ఈ జగదేక జగత్
ఎల్లమ్మ మాలన నీదేనమ్మా ఎల్లమ్మో తల్లి మా పాలన నీదేనమ్మా ఎల్లమ్మ నీ దీవెన మాదేనమ్మా ఎల్లమ్మ మా పాలన నీదేనమ్మా ఎల్లమ్మ నీ దీవెన మాదేనమ్మా ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ ఓ ఎల్లమ్మ జగతి జగతి రావే జగతి మాణిక్యమా అమ్మల పుట్టింది ఆ మంచగిరులల్లా కొమ్మల పుట్టింది కోమంచగిరులల్లా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి లోకమాత పల్లజడుల పరమేశ్వరి జగజ్జనని జగన్మాత భవాని భక్త చింతామణి బ్రహ్మరామ శాంభవి రేణుకా ఎల్లమ్మ 66 అవతారాలు కలిసి ఏ విధంగా బయలుదేరి వస్తున్నదంటే తొలుతన విఘ్నవస్తలతో జటినందను నీకు ముఖ్యదం ఫలితము చేయవయ్య నీకు ప్రార్థన చేసవ ఏకదంతన బలబలి చేత గంటమును వాక్కులు ఎప్పుడు బాయకుండవి లోకజన అధిపతి నాయక దండమయ విశ్వంభర దండమయ పుండరీ కదల నేత్రహరి దండమయ కరుణానిధి నీకు ఎప్పుడో దండము కృష్ణ గణాయుగ బ్రహ్మ గణాయుగ గణాయుగ విఘ్నరి గణాయుగ గణాయుగ హర మహాదేవ గణాయుగ హరుణి తూ భరుడావే గణాయుగ శివ శివ మహాదేవ గణాయుగ శివుని తూ భరుడావే గణాయుగ శివ మహాదేవ ఉత్తరాల శర్వాల ఉత్తరాల శర్వాల గణాయుగ వాకుల్ మాకివయ్య స్వామి నాయక వేదములు తెచ్చినాము వేదములు తెచ్చినాము గణాయుగ తెచ్చి బ్రహ్మకిచ్చినాము గణాయుగ రాజులేమో నిలువులు రాజులేమో నిలువులు గణాయుగ రాయబార బంధురయ్య స్వామి నాయక యాదవులు నిలువులు యాదవులే జారి వచ్చిన బాణాలు సందెలు నాటి తుపాకీ ఎట్లకు రాజు శరీరము నేను తూట్లు కబడి ఆ యొక్క రాజు పెట్టుకున్నటువంటి కిరీటము రక్తమందు దర్శాది 33 పొట్లు 30 నాటి 66 గాయాలు అతి భారమయ్యి ఆ యొక్క భారము నిలుపుకోలేక అరచేతుల ప్రాణం అదిపెట్టుకొని ఆ యొక్క దండగిరి మహారాజు ఎక్కడికి వెళ్ళాలయ్యా చల్లగి త్రిపురపురాలు ఉన్నటువంటి ఆ యొక్క మాను చింద కింద పెట్టుకొని ఉత్తర దక్షిణము రాజు ప్రమాణం ఉంది తూర్పుల రాజుకు తుమ్మ చెట్ల నీడ పరమట రాజుకు పగిడితంగ నీడ ఉత్తరము రాజుకు ఉమ్మెత్త నీడ దక్షిణము రాజుకు దంత చెట్ల నీడ ఆ విధంగా 4 చెట్ల నీడను దుఃఖమున తలపైన చేవేసి తలస్తున్నాడని తర్వాత ఎవరు తెలిసారు అంటే అదిగో అమ్మవారు ఉన్నదే శ్రీ రేణుక ఎల్లమ్మ ఆ యొక్క పరంజ్యోతిని మాత్రము మదిలోనే తలస్తూ ఉన్నాడు మహారాజు. ఎట్లా ఏ విధంగా తెలుసు
కోటి మందికి మహల్లగన్నాడు నాయను కోటి మంది కుమారులగన్న అడుకొల్లబోయినాను కోటి మంది కుమారులగన్న అడుకొల్లబోయినాను ఆయన కుమారుడు ఒక్కడు లేడు ఎవరు ఉన్న కాను ఎవరు లేకుండా కాను ఎవరు ఉన్న కాని ఎవరు లేకుండా కాని కొడకలో కొడక తల్లి నాకు కోటి మంది కుమారులు ఉన్నారు అయినా కూడా నా యొక్క యుద్ధానికి సహాయపడే వాళ్ళు ఎవరు లేకుండా పోయారు కానీ ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా కానీ నా యొక్క వర కుమార్తె ఉన్నది ఎవరు ఆ మహాతల్లిని ప్రార్థన చేశాడు ఏమని చేశాడయ్యా ఆ యొక్క మహాతల్లి అంటున్నాడు పుట్టలోన పుట్టిన భూపరాణి ఎల్లమ్మ పరశురాముని కన్నావు తల్లి పరమ కళ్యాణి నా పాల యుద్ధము నీ పాల చేసుకుని ఈ యొక్క రాక్షసుల మొత్తాన్ని నీవే సంహరించవమ్మా అని ఆ యొక్క మహాతల్లిని వేడుకుని ఆ యొక్క మహానుభావులు ఏం చేశాడు విల్లవిల్లమని విడిచ ప్రాణం వదిలిపెట్టున్నాడు అయితే అప్పుడు ఎవరు చూశారు ఆ 33 కోట్ల దేవతలు చూశారు చూసి ఈ యొక్క తండ్రి గారు ఒడిగిపోయినటువంటి ఈ విషయాన్ని అమ్మవారికి ఎరిగించాలని అప్పుడు అమ్మవారి ఎక్కడ ఉందయ్యా మగిడి మహావురాపురి పట్టణంలో 19 మల్లెలు నేడు పరుపుగా పోసుకొని లేపుతుండే దివాణం వేసుకొని 7 నెలల గౌరమ్మని ఎదమని తెచ్చుకొని సన్యపాలు ఇస్తూ చల్లగా మల్లెల పాన్పు పైన నిద్రపోతుంది అమ్మవారు అయితే ఆ నిద్రపోయే టైంలో ఆ స్వప్నంలో వచ్చి అవుతున్నారు దేవతలు కళ వచ్చి ఆ స్వప్నం వచ్చి అవుతూ ఉన్నారు ఏమని చెబుతున్నారు మహాతల్లి నిద్రపోతున్నారు దేవత మీ యొక్క తండ్రి గారు దండగిరి మహారాజు వెళ్ళి చల్లగి త్రిపురపురాల పైన ఒరిగిపోయి మదిలోన కొడుకువైన నీవే కుమార్తె నీవే రాజుల వారి వంశం రాజుల వారి ప్రతిష్ట రాజుల వారి యొక్క నామాంకితం నువ్వే యుద్ధం చేసి రాజుల వారి గుట్టు రాజుల వారి యొక్క బాణము నిలపాలా అని మదిలో నేను ప్రార్థన చేసి ఆయన బాణము వదిలిపెట్టున్నాను కదా కాబట్టి ఈ మల్లెల పాన్పై నువ్వు ఎట్లా నిద్రపోతున్నావు మీ యొక్క తండ్రి చేసిన యుద్ధాన్ని నువ్వు వెళ్ళి చేయవమ్మా అని ఆ యొక్క దేవతలు చెప్పి ఉన్నారు అప్పుడు ఆ మహాతల్లి తుల్లిపడి అమ్మవారు నేడు దగ్గర లేసి దాదుల పిలిపించి నేడు రమణ ఇట్టడి రాండే దాదుల అత్తింటి వారిచ్చిన అన్య స్త్రీ దాదుల పుట్టింటి వారిచ్చిన పుణ్య స్త్రీ దాదుల ఈ రాత్రి కలగంటిని ఒక విచిత్రమైన కలగన్న కారణము నేడు కాంతలారా అని ఆ దాది చెలికెత్తలు పిలిచాడు అప్పుడు దాది చెలికెత్తలు ఏమంటున్నారు అమ్మా నువ్వు ఏమని కలగన్నావు మాతోటి వివరిస్తే ఆ కళ నీకు వచ్చిందా పరాయి వాళ్ళకి వచ్చిందా దానికి అర్థం మేము వివరిస్తాం అని అడగగా అప్పుడు ఆ మహాతల్లి రేణుక జ్యోతి ఏమంటుంది కొమ్ముటేనుగ రణమున కోలగలగంటే ఈ కళకు కారణం ఏమిటి అంటే మా యొక్క తండ్రి గారు త్రిపురపురాలపై యుద్ధానికి వెళ్ళారు కదా ఆయనకి ఏమైనా జరిగి ఉంటుందా లేక పరాయి వాళ్ళకి వచ్చిందా అని అడగగా అప్పుడు ఆ దాది సరికెత్తలు అంటున్నారు కొమ్ముటేనుగ రణమున కూలంగా కలగంటే మీ యొక్క తండ్రి గారు మాత్రము ఆ యొక్క రణములో చెల్లిపోయినాడు అనగా అప్పుడు మరి ఒక కలగంటే దాదాపు ఏమని కలగన్నావమ్మా అని దాది చెలికెత్తలు అడిగా అప్పుడు ఏమన్నది ఆ యొక్క పూసిన బూరగా భూమి ఎందు వరగ కలగంటి విత్తనాల గాథ విరిగి ఆ గింజల మొత్తము ఇల్లంతా పడ్డట్టుగా వేసి చిలకరించు బాగా అమ్మగారు వారి దేవతలు వారు దేవతలకు పూజ కట్టడానికి సెలవయ్యా అమ్మగారు వారి దేవతలు వారు మానసడానికి సెలవయ్యా కోటి కుటుంబానికి దేవతలకు పూజ కట్టడానికి సెలవయ్యా చూడండి నీళ్ళలో పసుపు వేసుకొని ఆ తర్వాత ఏమేమి వేసావు దాంట్లో
మరలానే పగులు చీకటి సంధ్యావందనం చేసుకోవడానికి బయలుదేరి వెళ్తున్నావు కావున నువ్వు మాత్రము ఈ కడివేడి బోనాలు తీసుకొని తిరిగి ఇంటికి వెళ్ళు అని ఆ యొక్క మహానుభావుడు చెప్పగా ఆ మహాత్మ ఈ సమయం పోతే నా యొక్క తండ్రి యుద్ధానికి వెళ్ళటానికి సెలవివ్వడు కాబట్టి ఇప్పుడే వెళ్ళి నా యొక్క ప్రాణేశ్వరుని ఈ విషయాన్ని తెలుసుకోవాలా అడగాలని అప్పుడు ప్రాణేశ్వరుని ఓ ప్రాణేశ్వర నాది ఒక మనవి నా ప్రాణనాథ అని అమ్మవారు అడ్డం వచ్చారు. అప్పుడు ఆ సత్యమాజంలో ఏమే భవాని ఏనాడు నాకు అడ్డం వచ్చి ఈ విధంగా మాట్లాడదాను కాదు, కానీ ఈ రోజు మాత్రము నువ్వేదో చెప్పదలుచుకున్నావు చెప్పు ఆ విషయం ఏదో. అప్పుడు ఆ మహాతల్లి అప్పుడు భర్తతో విన్నవిస్తా ఉన్నా ఏమంటున్నది, మా తండ్రి దండగిరి మా తండ్రి దండగిరి రాజు మండలేశ్వరుండు 8 పంచాద్రిగిరులు 7 ఏలినవాడు ఎంచంగ కంచురదమ్ములు కలిగిన వాడు కంచురదమ్ములు 7 కలిగిన వాడు ఒట్ట 60 బాహువులు 7 కలిగిన వాడు 11 సహస్రాలు ప్రయాణమాయో రాజు నేడు ప్రయాణమాయ సలగిద్ది అలపైకి రాజు నేడు యుద్ధము చేసో అని ఆ మహాతల్లి తండ్రి చనిపోయేటువంటి ఆ మరణ వార్తను భర్తతో విన్నవించి మరి ఒక మాట అంటున్నది, ప్రాణేశ్వర మా తండ్రి గారు చనిపోక మదిలో నన్ను ప్రార్థన చేశారు, కొడుకువైన నీవే కుమార్తెవైన నీవే రాజుల వారి వంశం రాజుల వారి ప్రతిష్ట రాజుల వారి యొక్క నామాయుధం ఈ భూమిపై నిలబెట్టమ్మా అని ఆ యొక్క మహాతల్లిని వేడుకొని ప్రాణం వదిలిపెట్టాడు ప్రాణేశ్వర. కాబట్టి మా యొక్క తండ్రిని చంపిన వారిని నేను వెళ్ళి చంపాలా, మా తండ్రితో ఎవరైతే యుద్ధం చేశారో వాళ్ళపై నేను యుద్ధం చేసి వాళ్ళ మొత్తాన్ని సంహరిస్తాను అని ఆ యొక్క మహాతల్లి సెలవు అడిగాడు. అప్పుడు ఆ మహానుభావుడు ఆ సత్యమాజం దగ్గర ఏమంటున్నాడు, ఏమని బామని రేణుకమ్మ సబాస్ తండ్రి పగ తీర్చను తనయురాలవు నీవు, ఎందుకంటే మీ యొక్క తండ్రి గారు కాబట్టి ఆ శ్రద్ధతోటి ఈ మాట అనడుగుతున్నావు ఏమని యుద్ధానికి వెళ్తాను, కానీ కత్తి బట్టి యుద్ధం చేసి రాజ్యం గెలిచినట్టు ఆడవారు ఇప్పుడు గెలుస్తున్నారు అంటే అప్పుడు మహానుభావుడు అంటుండు, ఆడవారికి పోటు మండోదరికి కాటు యుగమందు జగమందు మీద ఉండదా సఖియా అంటే ఆడవారు కత్తిబట్టి యుద్ధం చేసి రాజ్యం గెలిచినట్టుగానే కప్పగరిసి మానవులు చచ్చినట్టు ఈ భూమి పైన ఎక్కడ ఉందా? ఉన్నదండి. ఇప్పుడు ఉన్నది. భర్త ఇంటికి వచ్చేసరికి భార్యే యుద్ధం చేస్తుంది భర్త పైన. ఎందుకో తెలుసా? ఇంటికి వచ్చి భార్యను అన్నం పెట్టమంటుంది, తాగి వచ్చినావయ్యా ఇంట్లో బియ్యం లేవు సరుకులు లేవు నుంచి తీసుకొచ్చి అనేసరికి సరే అనుకోడుగా మంచి ఆకలి మీద లేదంటవా అని ఈయన మాత్రం ఒక దెబ్బ కొట్టమాతాడు అంతే. 4 దెబ్బలు కొట్టి బయటకు వచ్చి కాకలే అయ్యో నన్ను చంపిండు అయ్యో నన్ను చంపిండు అయ్యో మా ఆయన నన్ను చంపుతున్నాడు గుర్తుదే ఏమే కొట్టేది ముందు. అటువంటి సమాజంలో ఉన్నటువంటి మనము అయితే నువ్వు మాత్రము మీ తండ్రి చేసిన చేసి వస్తావా? అది తగన మాట అమ్మా. ఆడవారి యొక్క శౌర్యం, ఆడవారి యొక్క భక్తి, ఆడవారి యొక్క పరాక్రమం ఎటు నీకు తెలుసు అని ఆ యొక్క మహానుభావుడు అనగా అప్పుడు ఆ సత్యమాజం ఆ యొక్క రేణుక ఎల్లం ఏమంటాడు, ప్రాణేశ్వర ఎందుకు ఆడవారి గురించి అంత తక్కువగా మాట్లాడుతున్నావు, అంత చిన్న చూపు చూసి అలుకుగా మాట్లాడుతున్నావు? ఆడవారి యొక్క శక్తి, ఆడవారి యొక్క భక్తి, ఆడవారి యొక్క శౌర్యం, బల పరాక్రమం నీకేమని తెలుసు? తెలియదు, నేను చూపిస్తాను చూస్తావా అంటే అప్పుడు ఆ సత్యమా జమ దగ్గర అంటే మగవారి కన్నా ఆడవారు అంత బల పరాక్రమంతుల, అంత తెలివి గలవాళ్ళ, అంత శౌర్యం కలవాలా చూపించు
నా వద్ద చూపించిన పరాక్రమని ఆ యొక్క మహానుభావుడు అన్నాడు. అప్పుడు ఆ మహాతల్లి రేణుక ఎల్లమ్మ కోపం వచ్చి కట్టుకున్న చీరని అడికాళ్ళు అదన్నో అయ్యో కట్టుకున్న చీరని అడికాళ్ళు అదండి మాతా పట్టమ చీర మహిమ ఎదగట్టి మిట్టికి మట్టిగా ఆరలేడు అయ్య మిగులు ఆరిగో అదిగో నా చెల్లెలు ఉన్నది నంద్యాల సౌడేశ్వరమ్మ, ఆమె ఉన్నది నందావాలి పట్నంలో. ఆమె నాలుక ఉన్నది దశ 12 ఆమెడ. ఆమెను గనుక నా వెంట పెట్టుకొని యుద్ధానికి బయలుదేరితే ఆమె నాలుక పరుస్తాది. ఆ యొక్క రాక్షసుల మొత్తాన్ని ఆ నాలుక మొత్తాన్ని శిరస్సులు తెగ నరుకుతా. ఆ చిలప చిలప కారేటువంటి ఆ రక్తం మొత్తం ఆమె నాలుకపై పడుతుంది. భూమిపై పడకుండా నాలుకపై పడితే ఆమె మొత్తాన్ని ఆరగిస్తాది. ఇంకా ఆ యొక్క రాక్షసులు భూమిపై రక్తం పడలేదు కాబట్టి పుట్టేది లేదు పెరిగేది లేదు అని ఆలోచన చేసి ఆ పోయేటువంటి అశ్వాన్ని ఆ నందావాలి పట్టణం వైపు తిప్పి ఉన్నది. అప్పుడు ఆ వచ్చేటువంటి ఆ నందావాలి పట్టణంలో ఉన్నటువంటి ఆ పుర ప్రజలు అనుకుంటున్నారు ఎవరో మన పైకి యుద్ధానికి వస్తున్నారు గుర్రాలు వేసుకొని అని. కొందరు పోయినారు, కోట కొమ్మలు ఎక్కినారు, అందరూ పోయినారు, అరుందాలు ఎక్కినారు. భయపడేటువంటి సమయంలో ఆ నంద్యాల సౌడేశ్వరి ఆ మహాతల్లి వచ్చి బాయ్ ఓ పుర ప్రజలారా మీరెవరు భయపడాల్సిన పని లేదు. ఆ వచ్చేటువంటి వాళ్ళు ఎవరుకున్నారు మా అక్క మావురమ్మ రేణుక పరంజ్యోతి మమ్మల్ని చూడటానికి వస్తున్నది, మీరెవరు దిగుపడాల్సిన వాళ్ళు అని వాళ్ళను ఓడించి మంగళ వాయిద్యములతోటి భేరి మృదంగములతోటి తంత్రి నాదములతోటి గుబ్బ గుబ్బన మోవనేడు కొమ్మిని కదల ధూప దీప నైవేద్యములతో ఆ మంగళ హారతి తీసుకుని చెమ్ముతో ఉదకము చేత నివాళి పల్లెము తీసుకుని అక్కకు ఎదురుగా వెళ్ళి అగ్ర పాద్యములు ఇచ్చి అక్కడ తీసుకుని ఉచిత సింహాసనం వేసి ఇక యోగక్షేమములు అడుగుతున్నారు. ఏమయ్యా ఆ యొక్క యోగక్షేమములు ఆ యొక్క చెల్లెనటువంటి ఆ నంద్యాల సౌడేశ్వరి అక్కతో అంటున్నది మీ యొక్క పగులు చీకటి కోణ భద్రంగా ఉన్నదక్క, మీ యొక్క భర్త అయినటువంటి ఆ సత్యమా జమదగ్ని క్షేమాన్ని ఉన్నాడా అంటే అందరూ క్షేమమన్నది మహాతల్లి. అయితే నీ కుమారుడు నడే ఎవరు దోవలో తల్లిని చంపి దోషము లేదన్నమాట. తల్లి పేరు ఎల్లమ్మ రామ, తండ్రి పేరు జమదగ్ని రామ, నా పేరు కోదండ విల పరశురాముడు అనేటువంటి నీ యొక్క కుమారుడు మహా యొక్క కోపిష్టి ఎవరు పరశురాముడు, భార్గవ పరశురాముడు క్షేమంగా ఉండా అంటే ఆయన కూడా క్షేమంగానే ఉన్నాడు. కానీ మన యొక్క తండ్రి గారు ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు అడిగితే అన్నిటికీ క్షేమమని చెప్పిన ఆ యొక్క మహాతల్లి తండ్రిని గురించి ఎప్పుడైతే అడిగాదో ఆ యొక్క మనసులో దుఃఖంతోటి ఆ యొక్క మహాతల్లి అంటున్నది మన తండ్రి గురించి యోగక్షేమం అడిగినందుకు శబతాన్ని చెల్లెలా ఆ యొక్క మహాతల్లి మాత్రము తండ్రిని గురించి చెప్తా ఉన్నది. రాజనందన యువరాజవరుడా వైరహో అయ్యా మన తండ్రి దండగిరి రాజు నేడు మండలేశ్వరుండు 8 పంచాద్రిగిరి ఏలిన అవాడు అయ్యా ఎంచల్ల పంచరథములు నేడు కలిగిన అవాడు 11 సైన్యముదల అది ప్రయాణమాయో అయ్యా 11 రాజు నేడు ప్రయాణమ్మాయి సరిగైన ప్రాణమైన యుద్ధము చేసి ఉరిగిపోయినాడు చెల్లెల మన తండ్రు. పోటు నేడు పిల్ల నాటి 66 గాయాలు అది భారమాయ భారమ్మ ఎక్కువై దండగేరి మహారాజుకో ఎవరినాడు చెల్లెల మన తండ్రి వసతపై నేడు సజ్జనాల పెట్టెలు నేడు సారకావిల్లు 7 రూపాయల వస్తా ఆయన ఎదురు చూసేమో చెల్లెలు.
ఆ యొక్క చెల్లెలతో చెప్పాడు. ఏమంటున్నది? తండ్రి గారు యుద్ధానికి వెళ్ళి ఆ రాక్షసుల చేతిలో ఓటు కావాలంటే మన తోడబుట్టినవాడు మగ పిల్లవాడు, చిన్నవాడు గాని పెద్దవాడు గాని ఎవడైనా ఒకడు ఉంటే వాడు యుద్ధం చేయలేకపోయినా వాడి తరపున మన యుద్ధం చేసి రాక్షసుల మొత్తాన్ని సంహరిస్తే అప్పుడు మన యొక్క పుట్టింటి వారి పేరు వస్తుంది. మనం ఇద్దరు వెళ్ళి చేస్తే మన అత్తింటి వారి పేరు వస్తుంది కదా అని సంభాషించుకుంటుంటే అప్పుడు ఆ రేణుక పరమజ్యోతి అంటున్నది, చెల్లెలా నీకు అటువంటి సందేహం వద్దు. మన యొక్క తమ్ముడు ఉన్నాడు, ఎవరు? కల్లి పోతురాజు. ఆయన ఎక్కడుండయ్యా? శివనందర కోటకు నేడు దీక్షాది గురువుగా 30 ముళ్ళ వీరదాడు 60 ముళ్ళ ముద్రగడ పట్టుకొని ఆ యొక్క కోట చుట్టూ రేయిం బగలనక తిరుగుతా ఉన్నాడు. ఆయన ఉండేటువంటి ఆ యొక్క శివనందర కోటలో ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ 30 ముళ్ళ వీరదాడు తీసుకొని ఒక్కసారి పెళ్ళి అని పీకితే అప్పుడు ఆ కోటలో ఉన్నటువంటి ఆ కొరిభూతములు కొండల పాలైపోతాయి. ఆ యొక్క బ్రహ్మరాక్షసులన్నీ వాడి దెబ్బకు పారిపోతాయి. అటువంటి వాడి వద్దకు వెళ్ళి వాడిని ఒప్పించి మన యొక్క తండ్రి యుద్ధానికి తీసుకెళ్దాం చెల్లెలా అని అప్పల చెల్లెలు ఇద్దరు అర్ధరాత్రి వేళ కాడ వెళ్ళారంట తమ్ముడి దగ్గరికి. పావని గోలు తీసుకోండి, పావని తీసుకోండి. మీరు ప్రతిసారి అది చెప్తానే ఉన్నా, అమ్మవారిని టచ్ చేసి మూర్తి గుడ్డ కట్టుకోవాలి. మీకైనా పట్టుకుంటే బ్రీజ్ పెట్టుకుంటుంది. అదేనా దేవతకు నైవేద్యం సమర్పించడం ఇంకా కలుతుంది. ఇట్లా మూడు దాంట్లో చక్కడి తీర వెల్పమ్మో ఓ సిందల పెద్దల సువాల పట్టిన కొంచెం పిల్లల అర్థం ఎల్లుడు ఎల్లుడు
నూరా బిన్న నీళ్ళు వాయు వచ్చే వాళ్ళు జగతి జగతి రామే జగతి మాణిక్యమా అమ్మల పుట్టింది ఆ మంచగిరులల్లా కొమ్మల పుట్టింది కోమంచగిరులల్లా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి లోకమాత పల్లజడుల పరమేశ్వరి జగజ్జనని జగన్మాత భవాని భక్త చింతామణి భ్రమరాంబ శాంభవి
పండుగట ఓ కొడుకులారా ఎర్రెర్ర బస్సెక్కి వెళ్దాము పారా మైమగల్ల మా తల్లి బోనాల పండుగట ఓ కొడుకులారా ఎర్రెర్ర బస్సెక్కి వెళ్దాము పార్రా ఏడేడు బోనాల ఎల్లమ్మ జాతరట ఓ కొడుకులారా పండ్లను గట్టి బయలుదేరదాం పారా తల్లికి మేలైన పూజలు కుండల్ల బోనాలు కుంకుమ పూజలట కుండల్ల బోనాలు కుంకుమ పూజలట కుండల్ల బోనాలు కుంకుమ పూజలట దన డప్పుల్ల సప్పుల్లతోని దండిగా జరిగే ఎల్లమ్మ కొలుపులంట దండిగా జరిగే ఎల్లమ్మ కొలుపులంట దండిగా జరిగే ఎల్లమ్మ కొలుపులంట పసుపు బండారి పట్టు వరుస పట్నాలు మైసాచి పొగలు మత్త కొలుపులట మైసాచి పొగలు మత్త కొలుపులట మైసాచి పొగలు మత్త కొలుపులట ఓ బిడ్డలారా ఎల్లమ్మ జాతర చూద్దాము పారా ఏడేడు బోనాల ఎల్లమ్మ జాతరంట ఓ కొడుకులారా పండ్లను గట్టి బయలుదేరదాం పార్రా పుట్టిన బంగారు తల్లికి సట్టాన బోనాలు సక్కని మొక్కులాట సట్టాన బోనాలు సక్కని మొక్కులాట సట్టాన బోనాలు సక్కని మొక్కులాట గౌరమ్మ తల్లి ముద్దుల బిడ్డకు కటము కుండలట గావు పిల్లలట కుండలట కావు పిల్లలట కటం కుండలట కావు పిల్లలట కోని గుసేటి కోడి పుంజులట కొమ్ములు తిరిగిన యాట పోతులట కొమ్ములు తిరిగిన యాట పోతులట కొమ్ములు తిరిగిన యాట పోతులట ఓ కొడుకులారా ఎల్లమ్మ తల్లిని కొద్దాము పారా ఏడేడు బోనాల ఎల్లమ్మ జాతరంట ఓ కొడుకులారా పండ్లను గట్టి బయలుదేరదాం పార్రా మల్లెలేరి మల్లె పూల దండలల్లి మావురాల మా తల్లి మెడలేసి వద్దాము మావురాల మా తల్లి మెడలేసి వద్దాము మావురాల మా తల్లి మెడలేసి వద్దాము ఒక్క పొద్దులతో సక్కని తల్లికి మొక్కుకున్న మొక్కులప్ప చెప్పే వద్దాము మొక్కుకున్న మొక్కులప్ప చెప్పే వద్దాము మొక్కుకున్న మొక్కులప్ప చెప్పే వద్దాము కొబ్బరికాయలు కొట్టే వద్దాము కోటొక్క పూజలు చేసే వద్దాము కోటొక్క పూజలు చేసే వద్దాము కోటొక్క పూజలు చేసే వద్దాము ఓ బిడ్డలారా ఎల్లమ్మ జాతర చూద్దాము పారా ఏడేడు బోనాల ఎల్లమ్మ జాతరంట ఓ కొడుకులారా పండ్లను గట్టి బయలుదేరదాం పార్రా లాగుల్ల గల్లు గల్లు సప్పుళ్ళు శివసత్తులాటల్లో సింధులే వేద్దాము శివసత్తులాటల్లో సింధులే వేద్దాము శివసత్తులాటల్లో సింధులే వేద్దాము పోతరాజులంతా పులికేక వెట్టంగా ఈరగోల చేత వట్టి ఈ రంగమాడుదాము ఈరగోల చేత వట్టి ఈ రంగమాడుదాము ఈరగోల చేత వట్టి ఈ రంగమాడుదాము బంగారు తల్లిని భక్తితో మొక్కి పిల్ల జల్ల సల్లంగా చూడుమాని వేడుదాము పిల్ల జల్ల సల్లంగా చూడుమాని వేడుదాము